హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ సిఏ నెంబర్ 01/2024 ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనం CBT-2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది రెస్పాన్స్ షీట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అంటే మే 8వ తారీఖు నుండి అలాగే మే 14th వరకు 5 days టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 daysలో మనకి క్వశ్చన్ అనేది పేపర్ మనం డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మీరు చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ రాంగ్ అయితే కనుక వాటికి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్ అయితే మీరు కట్టాలి. అలాగే దానికి సంబంధించిన బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కూడా మనకి కట్టాల్సి వస్తుంది. అలాగే ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అయితే కనుక బ్యాంక్స్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన మోడ్ ఆఫ్ పేమెంట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే రూపే కార్డ్స్, యూపీఐ పేమెంట్ ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించిన ప్రొసీజర్, క్వశ్చన్ ఏ విధంగా అబ్జెక్షన్ రైజ్ చేయాలనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఏ విధంగా చేయాలనేది మీరు చూడొచ్చు. అలాగే 14th మే 9 గంటల సమయం వరకు మనకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇవ్వటానికి ఉండదు. కాబట్టి మీరు ఉన్న టైంలోనే మీరు ఆ పేపర్ని మీరు చూసుకుని ఏదైనా క్వశ్చన్స్ రాంగ్ అయితే కనుక అబ్జెక్షన్ రైజ్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు అక్కడ నుంచి మీ యొక్క పేపర్ డౌన్లోడ్ చేసుకుని డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.